అందరికీ నమస్తే అండి. నేను మీ శిరీష. ఈరోజైతే కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈజీ సింపుల్ ప్రాసెస్‌లో ఇది బ్యాచిలర్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, ఏం తినబుద్ధి అవ్వనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి ఎంత బాగొచ్చిందో అసలు తినే కొద్దీ తినాలనిపించింది. అంత బాగుందన్నమాట. టేస్ట్ అయితే అస్సలు మరవరు. అంత బాగుంది కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే 2 ముద్దలు ఎగస్ట్రే తింటారు. ఇదైతే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్‌లో అన్నమాట. ఫస్ట్ అయితే ఒక కొత్తిమీర కట్ట తీసుకోండి. కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే కొద్దిగా ఆకులైతే తెంపుకుంటున్నాను. లేకపోతే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎంతైనా కొద్దిగా చేత్తో కొంచెం సింపుల్‌గా వస్తది కాబట్టి నేనైతే ఇలా చేతులతో ఇలా మంచి చేసుకుంటాను. అదే కట్ చేసుకుంటే కొన్ని ఆకులు కాడలు కూడా వచ్చేస్తాయి. అవి కొంచెం బాగోదు. అందుకే ఇలా చేత్తో ఇలా మంచిగా మెల్లగా అయితే తీసేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని తీసేసుకున్న తర్వాత ఆకుల్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది బాగొస్తుంది. మన పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో ఇలా అలాగే సింపుల్ ప్రాసెస్లో అండి. ఇదైతే మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి కొత్తిమీర ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ఇప్పుడైతే ఒక కళాయి తీసేసుకొని ఆవాలు అయితే వేసేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. మెంతులు, ఆవాలు మనం ఏ సైజులో తీసుకుంటామో ఆ సైజులోనే బౌల్ అయినా చిన్నది ఏదైనా సరే సేమ్ క్వాంటిటీ అయితే తీసుకుంటేనే మనకు సేమ్గా అంటే పచ్చడి అనేది మరి చేదుగా లేకుండా మంచిగా వస్తుందన్నమాట. దీన్ని వేయించుకోవాలి బాగా. మెంతులు అనేది బాగా వేయించుకుంటేనే అది మెంతులు కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఆ చేదు అనేది పోవాలంటే కొంచెం బాగా వేయించాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోనే ఇప్పుడైతే చింతకాయ మునిగేదాకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది అయితే స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని మరిగించుకోవాలండి. మరిగించుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను చింతకాయని ఫస్టే నానబెట్టేసుకోవాలి. తర్వాత మునిగేదాకా వాటర్ వేసుకొని స్టవ్ మీద అయితే ఇలా మరిగించుకోవాలి. ఈ మరిగే లోపలే అంతలోపే పక్కన అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకో కళాయి పెట్టేసుకొని అదే కళాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే ఆరిపోయిన కొత్తిమీరని వేసేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం దీన్ని మరిగేదాకా మగ్గించుకోవాలన్నమాట. కొత్తిమీర చాలా టైం ఏం పట్టదు, 5 మినిట్సే పట్టిద్ది. ఇదైతే ఆయిల్లో కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. దీన్ని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే చల్లారించుకోవాలండి. కొత్తిమీరని ఈ విధంగా రావాలి. కొత్తిమీర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే ఇదే మిక్సీ జార్లో పట్టేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర మనం మగ్గించుకున్నాం కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తర్వాత అయితే మన చింతపండు మగ్గించుకున్నాం కాబట్టి దీన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ పొడి చేసుకున్నాం కాబట్టి అది కూడా వేసుకోవాలి. ఇది 2 స్పూన్లే అండి. దీంట్లో జస్ట్ 2 స్పూన్లే యాడ్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్ కొలత వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో కారం అయితే తీసుకోవాలి. నేనైతే తగ్గట్టు వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ అయితే 2 స్పూన్లు అయితే ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి వాటర్ అస్సలు వేయకూడదు. పచ్చళ్ళు వాటర్ వేసుకోవద్దు. తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు పచ్చడికి క్వాంటిటీ సరిపోయే విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఎల్లుల్లి వేసుకోవాలి. 2 అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. దీని అయితే మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పచ్చడి అయితే దీంట్లో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మంచిగా ఆయిల్ని పట్టే విధంగా కలిపేసుకోవాలండి. పచ్చడి అయితే బాగా కలిపేసుకోవాలి. ఈ కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడి అయితే మంచిగా 5 మినిట్స్ దాకా అలాగే వదిలేయాలి. ఆయిల్లో బాగా పట్టే విధంగా చూసుకోవాలి అండి. ఈ పచ్చడి అయితే ఇలా ప్రిపరేషన్ అయితే చూశారు కాబట్టి సింపుల్లో ప్రాసెస్లో అయిపోయింది కదా. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. కొత్తిమీర నిల్వ పచ్చడి ఎంత సింపుల్ ప్రాసెస్లో కదా, చూస్తే నోరు ఊరుతుంది కదా. అయితే ఎందుకు ఆలస్యం, ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి. చాలా సింపుల్ అండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నాను. నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అన్నమాట. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి నాకైతే నోరు ఊరిపోయింది. అస్సలు ఎంత బాగుందో అసలు.
నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా. తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ నిల్వ పచ్చడి. అయితే కొత్తిమీర సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఎంత బాగుందో అసలు, నాకైతే అసలు చెప్పలేను మాటల్లో. ఒకసారి అయితే మీరే టేస్ట్ చేసి చెప్పండి అబ్బా. ఎందుకు ఈ మాటలు కానీ, మీరే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో. అప్పుడు నాకు కామెంట్ చేయండి, బాగలేదా బాగోపోతే అప్పుడు చెప్పండి. నాకైతే నేను బల్ల గుద్ది చెప్తున్నాను, అంత టేస్టీగా ఉందన్నమాట. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ అబ్బా, సపోర్ట్ చేయండి.